దీప కాంచన కాళ్ళ దగ్గర కూర్చొని నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. ఏమని ఆశీర్వదించాలి దీప అని కాంచన అడుగుతూ ఉంటే అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అలా దీప అక్కడ నుంచి లేస్తుంది. లేచి లేవగానే దీప చేయి పట్టుకొని కాంచన అన్నయ్య అని దశరథని పిలిచి దశరథ చేతిలో దీప చేయి పెట్టి, అన్నయ్య దీప నీ కూతురు కాకపోయినా నీకు కూడా కూతురు లాంటిదే కదా అన్నయ్య, తన కడుపులోని బిడ్డని నువ్వే కాపాడాలి అని తనకి కొంచెం అర్థమయ్యేలా చెప్పన్నయ్య అని నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా దశరథ కూడా ఏమీ చేయలేక చాలా బాధపడుతూ ఉంటాడు. రా దీప వెళ్దాం అని కార్తీక్ ఇంకా దీపని బయటికి తీసుకొచ్చి ఉంటాడు. ఇంకా దశరథ వాళ్ళ వెనకాలే వచ్చి, రే కార్తీక్ ఆగరా, నువ్వు అబార్షన్ చేయించకరా అని అంటూ ఉంటే, ఏంటి మామయ్య ఇలా మాట్లాడుతున్నావు, మేము దీప నీ కూతురు కావచ్చు కానీ నా భార్య, నేను తన కడుపులో ఉన్న బిడ్డని చంపడలే అంటే మేము ఎంత ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నామో అర్థమవుతుందా, ఇప్పుడు వేరే మార్గం లేదు కదా అత్తయ్యని బ్రతికించుకోవడానికి అని అంటూ ఉంటే, నేను ఎలాగోలాగా ఏదైనా చేద్దాం రా అని అంటూ ఉంటే, ఇంకా అలా ఎలా మామయ్య, ఓ అత్తయ్య వేరే ఆవిడ కాబట్టి నీకు అలా అనిపిస్తుందా, తను చనిపోయినా పర్లేదు అనుకుంటున్నావా, దీప నీ కూతురు కాబట్టి దీపని మాత్రమే కాపాడాలని నీ మనవ అంటే దీపకు పుట్టబోయే పిల్లల్ని కాపాడాలని అనుకుంటున్నావా మామయ్య, ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావని కార్తీక్ అంటూ ఉంటే, రే అలా మాట్లాడకురా అని దశరథ బాధపడుతూ వింటూ ఉంటాడు.